హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మీలో చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే లేవు. బేసిక్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2025 to 2026 వాళ్ళకైతే లేవన్నారు. సో ఈ బ్యాచ్ అయినా అప్కమింగ్ బ్యాచెస్ కూడా ఉండవా అనేది అయితే తెలీదు. దీనికి చెప్పిన రీజన్ వచ్చేసరికి వీళ్ళకి ఎడ్యుకేషన్ బర్డన్ బాగా పెరిగిపోతుందంట. సో అందుకే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ స్కిప్ చేసేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కలిపి సెకండ్ ఇయర్ లాస్ట్లో పెడతారంట. నాకు ఒకటి అర్థం కాదండి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ గుర్తు పెట్టుకోవడమే కష్టం, మళ్ళీ ఇంకా సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ రెండు కలిపి ఎగ్జామ్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాదు. మీరు చెప్పండి. సపోజ్ అనుకున్నాం, బేసిక్గా మనకి క్లాస్లో చెప్పినయ్యే నెక్స్ట్ రోజుకి ఏం చెప్తారు అనేది మనకు గుర్తుండదు. ఏదో ఇంకా ఆ టైంలో ఎగ్జామ్కి ముందు రోజు ప్రిపేర్ అయ్యి అట్ట చేసి ఏదో తంటాలు కూడా ఎగ్జామ్ రాస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులు చదువుకోవాలి, సెకండ్ ఇయర్ సబ్జెక్టులు చదువుకోవాలి, రెండు చదువుకొని రాయాలి. ఎంతవరకు కరెక్ట్ ఇది? సో ఇదైతే ప్రెసెంట్ ఏపీలో మాత్రమే నడుస్తుంది. సో ఏపీ గవర్నమెంట్లో కేతికా శుక్లా గారు, సో తను వచ్చేసరికి BIEAP, దట్ మీన్స్ సెక్రటరీ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అనమాట. సో తనైతే ఈ విషయాన్ని ఈ రోజు అయితే డిక్లేర్ చేశారు. సో ఇది అదే చెప్పాను కదా, ఈ బ్యాచ్ కానీ అప్కమింగ్ బ్యాచెస్ కానీ తెలియదు. ఈ ఇయర్ బ్యాచ్ అయితే 2025-26 బ్యాచ్కి అయితే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే స్కిప్. సో ఈ బ్యాచ్లో ఉన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్యాండిడేట్స్ పండుగ చూసుకోండి. నాకు తెలిసి ఇంకా ఎందుకబ్బా ఇంకా ఈ ఎగ్జామ్స్ అవి ఎందుకు డైరెక్ట్ పాస్ చేసేసేవాళ్ళండి, ఎందుకు ఈ వాళ్ళంతా? అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో ఏం చేద్దాం అనుకున్నారో నాకు అర్థం కావట్లేదు. అంతం కావాలంటే సిలబస్ తగ్గియండి. ఇప్పుడు బేసిక్గా ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్న వాళ్ళకి మెయిన్ మైండ్ తిరిగిపోయింది ఏంటంటే మ్యాథ్స్. ఆ మ్యాథ్స్లో ఫస్ట్ ఇయర్లో 1A 1B, సెకండ్ ఇయర్లో 2A 2B ఉంటాయి. 1A 1B 2A 2B అసలు ఇంకా మ్యాథ్స్, ఆ ప్రాబ్లమ్స్, ఆ ఫార్ములాస్ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటూ కూర్చుంటే దట్ మీన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీస్లో ఫార్ములాస్ ఉంటాయి కదా, అన్నీ గుర్తుపెట్టుకుంటా ఇంకేం చేస్తారో అప్పుడు మాత్రం స్ట్రెస్ ఉండదా? అది స్ట్రెస్ కాదా? ఏదో పెద్ద ఒత్తిడిచ్చేస్తున్నట్టుగా చెప్పాలంటే సిలబస్ తగ్గియండి. ఇప్పుడు ఏదో కొంచెం సిలబస్ తగ్గించేసి దట్ మీన్స్ మొత్తం 6 అనుకోండి లెసన్స్, దాంట్లో ఫస్ట్ ఇయర్ ఒక 3, సెకండ్ ఇయర్ ఒక 3 ఇలా డివైడ్ చేసి పెట్టినా ఒక రకంగా ఉంటుంది. సరే, ఇంక మ్యాథ్స్లో 1A 2A చూసుకున్నా కూడా అవి రెండు ఓకే. 1B 2B ఇవి రెండు అయితే అబ్బో, ఇంక సిగ్మాలు గిగ్మాలు ఆల్ఫాలు సైన్ థీటాలు కాస్ థీటాలు భయంకరంగా ఉంటాయి, మామూలుగా కాదు. సో నేను చెప్పేది ఏంటి అంటే ఈ డెసిషన్ అయితే అంత కరెక్ట్గా నాకైతే అనిపించలేదు. మీకు ఎలా అనిపించింది? మీకు అంటే దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. నేను అనుకునేది ఏంటి అంటే జరగనిచ్చేసారు. అంటే ఎగ్జామ్ జరగనిచ్చేసారు అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి టోటల్ మార్క్స్ కింద ఇంటర్మీడియట్ స్కోర్ పర్సంటేజ్ అనేది డిసైడ్ అయింది. సో వాళ్ళకి ప్రెజర్ ఎక్కువ అవుతుంది, ఇది ఎక్కువ అవుతుంది అని చెప్పి మొత్తం సెకండ్ ఇయర్లో పెడితే అప్పుడు కూడా అదే ప్రెజర్ ఫీల్ అవుతారు. సో దాని బదులు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పెట్టేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. ఇంకా చెప్పాలంటే సిలబస్ తగ్గించి వాళ్ళకి ప్రెజర్ తగ్గడానికి కొన్ని కాలేజెస్ ఉంటాయి. పొద్దున ఎప్పుడో 9 స్టార్ట్ చేస్తే నైట్ 7 దాకా జరిగిస్తానే ఉంటాయి అదే పనిగా. కాలేజెస్కి ఇంటిమేట్ చేయండి, వాళ్ళు మరీ ఈ రేంజ్లో జరిగేయద్దు, ఈ రేంజ్లో ఇలా బలవంతంగా ఇలా చేయొద్దు అది ఇది అని. సో ఏ కాలేజీలు అనేది మీకు చెప్పనక్కర్లేదు, తెలిసే ఉంటుంది. అయితే ఇంకా అలాంటివి చెప్పండి, అలాంటి వాటిలో కేర్ తీసుకోండి. ఇప్పుడు స్టూడెంట్కి చదువు మీద ప్రెజర్ ఉండదు, చదువు అని చెప్పి కాలేజీ వాళ్ళే ప్రెజర్ పెడుతున్నారు. సో ప్రెజర్ లేకపోతే ఆటోమేటిక్గా ఏ స్టూడెంట్ అయినా నీట్గా చదువుతాడు, ఎగ్జామ్స్ నీట్గా రాస్తాడు. అది. సో మీరేమంటారు దీని గురించి? సో మీరేమనుకుంటున్నారు అంటే కింద కామెంట్ చేయండి. అసలు ఈ డెసిషన్ అనేది అవసరమా అనేది కూడా నాకు అనిపిస్తుంది. సో ఇంకా అది చూద్దాం ఏం జరిగిద్దో ఏంటో, లెట్స్ సీ. సో ఇది గైస్ వీడియో అయితే, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.